హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంసీఏ ఇంటీరియర్ డిజైన్స్. సో నేనైతే మళ్ళీ లేటెస్ట్ వర్క్లతో అయితే మీ ముందుకు వచ్చేసా. సో ఇది వచ్చేసరికి వైజాగ్ అండి మంది. సో మనం అయితే ఎంవివి సిటీ అనే కన్స్ట్రక్షన్లో అయితే మనం ఒక ఫ్లాట్ అనేది చేసామండి. ఫ్లాట్ వచ్చేసరికి మనకి 1800 అసెప్టిక్ కలిగి ఉన్న ఫ్లాట్ అండి. అందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే నా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ అయితే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. మాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నాకు మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను. మాక్సిమం నేనైతే 1K సబ్స్క్రైబ్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నా. సో మీ సపోర్ట్ ఉండాలి కంపల్సరీగా నాకు. మనం అయితే ఫ్లాట్ చూడడానికి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే ఇక్కడ హాల్లో అయితే మన ఇక్కడ వాల్కి అయితే వాల్ పేపర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో చూడవచ్చు మీరు లుక్. సో అలానే చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చండి. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. వైట్ అండ్ బ్లూ కలర్లో అయితే మనం ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇంకా టీవీ యూనిట్కి వచ్చేసరికి ఇది 1.5 అక్రిలిక్ లామినేట్ అండి. మనం ఒక ఎల్ టైప్లో అయితే కొంచెం డిజైన్గా ఉంటుందని చెప్పేసి పైన 3 కింద 2 అయితే ఎల్ టైప్లో అయితే గిఫ్ట్ ఐటమ్ పెట్టుకోవడానికి అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే బ్యాక్ డ్రాప్ చూసుకుంటే ఇది హైలైటర్ షీట్ అండి. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, లుక్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడైతే ఎంసిల్ బోర్డుకి అయితే మనం ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ బాటంలో చూసుకుంటే మీరు ఇక్కడ ఒక డైరెక్టర్కి సెల్ఫ్ అనేది ఒకటి ఇచ్చేసామండి. సో షట్టర్ బాక్స్ కానీ పెట్టుకోవడానికి. అలానే కింద చూసుకుంటే మట్టుగా 4 డ్రాస్ అయితే ఇచ్చామండి మనం. కింద చూసుకోవచ్చు 1.5 అక్రిలిక్ లామినేట్ అండి ఇది కూడా. సో ఇక్కడ పార్టీషన్ చూసుకుంటే బ్యాక్ డ్రాప్ అయితే మనం ఇక్కడ గ్రీన్ మ్యాట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక గడ్డి టైప్లో ఉంటుంది. అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వైట్ కలర్ నానో గ్రానైట్ అనేది ప్రాపర్గా ఇచ్చేసి ఇక్కడ ఒక బుద్ధుడు విగ్రహం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో లుక్ బాగుంటుంది అని చెప్పేసి. ఇది కూడా 1.5 అక్రిలిక్ ప్యూర్ వైట్ అండి ఇది. సో ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న బాక్స్లో అనేది 3 బాక్స్లో చేసి డివైడ్ చేసి గిఫ్ట్ ఐటమ్ పెట్టుకోవడానికి ఫోకస్ లైట్లు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పైన కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అయితే 3 ఫోకస్ లైట్లు ఇచ్చామండి. ఇటుపక్క 3 ఇటుపక్క 3 సో ఇంక లేట్ చేయకుండా అయితే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. సో మీరు కిచెన్ చూసుకుంటే మొత్తం ఇది గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఈ కిచెన్ అనేది మోడలర్ కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇది మీరు చూసుకోవచ్చు. లుక్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది. పైన అయితే ప్రాపర్గా మనం గ్రీన్ కలర్లో అయితే హైడ్రాలిక్ డోర్స్ అయితే ఇచ్చేస్తాం. మిడిల్లో అయితే మనం వైట్ కలర్ డోర్స్ అయితే ఓపెన్ డోర్స్ ఇచ్చేసాం. సో ఇక్కడైతే మనకి ట్రయల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తామండి డోర్కి. చూసుకోవచ్చు మీరు ఐటమ్స్ కూడా చాలా నీట్గా సర్దుకున్నారు వాళ్ళు కూడా. సో ఇది వచ్చేసరికి మనకి ట్రయల్ యూనిట్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి అలానే బియ్యం బాక్స్ పెట్టుకోవడానికి అయితే 2 డోర్స్ అయితే ఇచ్చేసాం. లోపల స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చామండి. సో ఇక్కడ ఒక 1 డోర్ ఒకటి అయితే ఇచ్చాం. తీసుకోవచ్చు. ఇక్కడ కూడా గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చామండి. సో అలానే ఇక్కడ చూసుకుంటే బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసామండి. డెన్నం బాస్కెట్ అండి ఇవి. పైన అయితే స్పూన్స్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చామండి. అలానే మిడిల్లో చూసుకుంటే మామూలుగా ప్లేట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చామండి. డౌన్లో కూడా ప్లేట్స్ పెట్టుకోవడానికి అయితే మనం కుక్కర్స్ కానీ ఏమి పెట్టుకోవడానికి అయితే కింద స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చామండి. సో అలానే ఇక్కడ పుల్అవుట్ కూడా ఇచ్చామండి మనం గ్లాసెస్ పెట్టుకోవడానికి. సో దాని పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా 2 డెన్నం బాస్కెట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో సింక్ దగ్గర అయితే మనం 2 డోర్స్ అయితే ఇచ్చామండి. చూసుకోవచ్చు ఇక్కడ 2 డోర్స్ ఇచ్చామండి. ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ వైట్ కలర్లో అయితే మనం ఇదైతే డిజైన్ చేయడం జరిగిందండి. చాలా క్లాస్ లుక్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసరికి హ్యాండిల్స్ అయితే ఉండవండి. సో మనం అయితే మామూలుగా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మోడలర్ కిచెన్ అండి ఇది. సో ఇక్కడ 2 డోర్స్ ఇచ్చాం, వైట్ కలర్ డోర్స్. అలానే ఇక్కడ కూడా 2 డోర్స్ అయితే ఇచ్చాం. దాని పక్కన చిన్న డోర్ స్మాల్ డోర్ అయితే ఒకటి ఇచ్చామండి. సో సిమ్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి వాటర్ ప్యూరిటీకి అయితే మనం దానికి తగ్గట్టుగా బాక్స్ అనేది డిజైన్ చేసామండి. ఇక్కడైతే 2 డోర్స్ ఇచ్చాం. లోపల కూడా సెల్ఫ్ అయితే వేసి ప్లాంక్లు అయితే ఇచ్చామండి. సో ఇక్కడ కూడా 2 డోర్స్ ఇచ్చాం. టేక్ వినర్ షీట్ అయితే ఈ హాల్లో పార్టీషన్కి అయితే మనం ఉపయోగించామండి. సో లోపలైతే ప్లేవుడ్ బయటనైతే మనకు టేక్ వినర్ షీట్ అయితే దీనికి యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అయితే ఒక బాక్స్లో చేసేసి టేక్ వినర్ షీట్ అయితే ప్రాపర్గా వేసేసి పైన అయితే నానో గ్రానైట్ అనేది వైట్ కలర్ నానో గ్రానైట్ అయితే ఇచ్చామండి మేము ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో పైన అయితే మనం హ్యాంగింగ్ లైట్లు అయితే 2 ఇచ్చాం. అలానే ఫోకస్ లైట్లు అయితే 3 ఇచ్చామండి. సో ఇది వచ్చేసరికి చాలా క్లాస్ లుక్ ఉంటుంది. దీనికైతే టేక్ వినర్ షీట్కి అయితే మనం పాలిష్ చేసుకోవాలి. సో లేట్ చేయకుండా అయితే మనం కాకరీ బాక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం.
సో క్రాకరీ యూనిట్ చూసుకుంటే మట్టుగా ఇదైతే వైట్ అండ్ గ్రీన్ కలర్లో అయితే మనం ఇది డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ షోకేస్ కోసం అని చెప్పేసి గ్లాస్ ప్యాంక్లు అయితే వేసేసి గిఫ్ట్ అయితే పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అనేది ఇచ్చాం. సో ఇక్కడైతే మిడిల్లో చూసుకోవచ్చండి మీరు. ఇక్కడ ఒక ఫోకస్ లైట్ ఇది ఇచ్చామండి వుడ్ స్లేట్ దగ్గర. సో అలా ఇటుపక్క చూసుకుంటే ఇక్కడ కూడా గ్లాస్ డోర్ అనేది ప్రొవైడ్ చేసామండి గ్రీన్ కలర్తో. లోపల అయితే ప్లేటెస్ అవి పెట్టుకున్నారు. ఫోకస్ లైట్లు కూడా 2 ఇచ్చాం. ఈ బాటంలో చూసుకుంటే వైట్ కలర్ నానో గ్రానైట్ అనేది ఇక్కడ ప్రాపర్గా వేసేసి వాష్ బేసిన్ అనేది ఒకటి ఇచ్చామండి. అలానే ఇక్కడ 2 డోర్స్ అయితే ఇచ్చాం. ఇక్కడ 1 అయితే డ్రా ఇచ్చాం. దాని కిందన అయితే మనకు ఒక డోర్ ఇచ్చామండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి సీలింగ్ కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్లో అయితే మనం ఇచ్చాం. స్టిప్స్ అయితే బ్రౌన్ ఇచ్చామండి. సో ఇంకా లైట్ చేయకుండా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చండి ఇది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇటుపక్క అయితే మనం 2 feet బాక్స్ అయితే ఇచ్చేసి 2 doors అయితే ఇచ్చామండి స్టోరేజ్కి. పైన అయితే ఒక 1 door అయితే ఇచ్చామండి. సో సేమ్ అటుపక్క కూడా మనం అలాగే ఇచ్చామండి చూసుకోవచ్చు. అటుపక్క కూడా 2 doors అయితే ఇచ్చేసి పైన హైడ్రాలిక్ డోర్ అయితే ఒకటి ఇచ్చామండి. మంచం చూసుకుంటే మట్టుగా మీకు చూసుకోవచ్చు ఫినిషింగ్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంటుందండి. జస్ట్గా నేను పడవండి. ఫినిషింగ్ కూడా మనకైతే రౌండ్ అయితే ఇస్తాం మనం. సో చూసుకోవచ్చు ఇది హైడ్రాలిక్ మంచం అండి. ఇది చూసుకోవచ్చు. లోపల కూడా స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చామండి. చూడండి మీరు ఏమైనా పెట్టేసుకోవచ్చు, బ్యాగులు కానీ లేదంటే ఎక్స్ట్రా పరుపు కానీ ఏమైనా బెడ్షీట్లు కానీ ఏమైనా ఐటమ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ డిజైన్ కూడా చూసుకోవచ్చండి. కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి క్యాట్లాగ్ డిజైన్తో అయితే ఈ మంచం డిజైన్ చేయడం జరిగింది. హెడ్ బెడ్ వైపు చూసుకుంటే అయితే మనకైతే ప్రాపర్గా కుషన్ అయితే ఇచ్చేసామండి. బిస్కెట్ కలర్ కాంబినేషన్లో అయితే కుషన్ అయితే ఇచ్చేసామండి. సో ఇంకా ఇక్కడైతే చూసుకుంటే సైడింగ్ డోర్స్ చూసుకుంటే మట్టుగా ఇది కూడా ఈ లామినేట్స్ కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ లేని ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. సాఫ్ట్ క్లేజ్ ఇంజెస్ అయితే మనకి దీనికి అయితే సైడింగ్ డోర్స్కి అయితే యూజ్ చేసాం. చూసుకోవచ్చండి. ఈ కన్సిల్ కూడా చూసుకోవచ్చండి. రోజ్ కలర్లో అయితే మనం ఈ కన్సిల్ అనేది ఇచ్చామండి. సో పైన అయితే చూసుకోవచ్చు. పైన అయితే హైడ్రాలిక్ డోర్ అయితే ఒకటి ఇచ్చామండి. పైన కూడా స్టోరేజ్ ప్లేస్ అండి. ఈ లోపల అయితే మనం ఒక గ్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. డ్రెస్సింగ్ టేబుల్గా యూజ్ చేసుకోవచ్చు. దానికి ఆపోజిట్గా అయితే కుషన్తో కవర్ చేసిన ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో లుక్ అయితే చాలా క్లాస్గా ఉంటుందండి. సో అలానే చూసుకుంటే ఆ బాక్స్ పక్కన స్మాల్ టీవీ యూనిట్ అనేది మనం రెడీ చేసామండి. పైన అయితే 2 స్లేలు అయితే ఇచ్చేసి దానికి ఫోకస్ లైట్ అయితే ఇచ్చామండి. పైన అయితే గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో అలానే చూసుకుంటే బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి పీవీసీ లామినేట్ అనేది దీనికి యూజ్ చేసామండి. బాటంలో చూసుకుంటే ఒక స్లేడ్ అవుట్ అయితే ఇచ్చేసి అక్రిలిక్ లామినేట్ వైట్ కలర్తో అయితే మనం స్లేడ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. దాని కిందనైతే 2 doors అయితే ఇచ్చామండి. 2 drawers అయితే ఇచ్చాం. దాని కింద 2 అయితే డోర్స్ అయితే ఇచ్చామండి మనం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే మనం కొంచెం డోర్కి అయితే మనకి అడ్డకుండా ఉండాలని చెప్పేసి కొంచెం ఆఫ్ రౌండ్ మోడల్ అయితే ఇచ్చామండి. సో ఇంక లైట్ చేయకుండా అయితే మనం గెస్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసుకోవచ్చండి. గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది ఈ బెడ్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మీరు చూసుకుంటే ఇది వచ్చేసరికి క్లాస్ లుక్ ఉంటుందండి. సో స్టార్టింగ్ చూసుకుంటే మీరు సీలింగ్ చూసుకోవచ్చండి. చుట్టూ వైట్ కలర్ ఇచ్చేసామండి. మధ్యలో ఈ ఎల్ టైప్ పిన్స్ అయితే మనం బ్లూ కలర్లో ఇచ్చామండి. సో అలానే రో ప్లేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. చూసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఒక గ్లాస్ డోర్ అయితే ఇక్కడ ఇచ్చామండి. లోపల కూడా స్టోరేజ్ ప్లేస్ పెట్టుకోవడానికి. సో కింద చూసుకుంటే 2 drawers అనేది ఇచ్చామండి. ఇక్కడ వైట్ కలర్ అలానే బ్లూ కలర్ కాంబినేషన్తో ఈ డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే స్టడీ టేబుల్ కూడా ప్రొవైడ్ చేసామండి మనం. ఇక్కడ పైన అయితే బుక్స్ పెట్టుకోవడానికి అయితే ఒక 2 doors పెట్టేసి బుక్స్ పెట్టుకోవడానికి అయితే స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చామండి. అలానే ఇక్కడైతే మనకి స్టడీ టేబుల్కి ప్లేస్ కూడా సరిపోయినట్టుగా ఇచ్చామండి. ఒక డ్రా ఒకటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని కింద ఒక డోర్ అయితే మనం ఒకటి అయితే ఇచ్చామండి. ఇది కూడా 1.5 అక్రిలిక్ లామినేట్తో దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇంకా సైడింగ్ బాక్స్ చూసుకుంటే మనకి సాఫ్ట్ క్లోజ్ ఇంజెస్తో అయితే ఈ సైడింగ్ బాక్స్ డోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చండి. మనమైతే పై టాప్లో అయితే 2 రేపర్స్ అయితే ఇచ్చామండి రోజ్ గోల్డ్లో. అలానే కిందను కూడా 2 రేపర్స్ అయితే ఇచ్చాం. కన్సీల్ కూడా దానికి రేపర్స్ ఏదైతే ఇచ్చామో అదే డిజైన్లో అయితే అదే కలర్లో కాంబినేషన్లో అయితే కన్సీల్ కూడా తీసుకున్నామండి రోజ్ గోల్డ్ కలర్లో. సో పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ అయితే 2 ఇచ్చామండి వైట్ కలర్లో.
స్టోరేజ్ ప్లేస్ అండి అది కూడా. కలర్ అయితే క్లాస్గా ఉంటుందండి, మీకు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ లామినేట్ డోర్ అయితే క్లాస్గా లుక్ అనేది బాగుంటుందండి. ఇది చిల్లర బెడ్రూమ్ అండి, ఇందులోనే పూజా గది కూడా ఇచ్చాం మనం. సైడింగ్ డోర్స్ బాక్స్ చూసుకోవచ్చండి మీరు. మనం అయితే సైడింగ్ డోర్స్కి అయితే ఇక్కడ 3 ఇచ్చామండి. పైన అయితే వైట్ ఇచ్చాం, కింద కూడా వైట్ ఇచ్చాం. మిడిల్లో డార్క్ అనేది యూజ్ చేసామండి స్టిప్ లాగా. పైన అయితే ఐటాలిక్ డోర్స్ అయితే 3 ఇచ్చాం, పైన కూడా ఐటాలిక్ డోర్స్ అండి స్టోరేజ్కి ఇచ్చాం. అలానే ఇక్కడ పూజగా చూసుకోవచ్చండి. ఇది టేక్ వినర్ షీట్ అయితే మనం వాడామండి, ఇది 4M టేక్ వినర్ షీట్ వాడాం. సో మీరు ఎంట్రింగ్ లుక్ అయితే చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. గ్లాస్లో అయితే మనం డిజైన్ ఇచ్చామండి, గ్లాస్లో డిజైన్ ఇచ్చి పైన అయితే స్టెప్స్ అయితే ఇచ్చామండి. అలానే కుందులు కూడా మనం స్టెప్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 4M టేక్ వినర్ షీట్ అండి లోపల వాడింది. దీని మీద అయితే వుడ్ పాలిష్ అనేది చేసుకోవాలి. సో దీనికైతే గ్లాస్ డోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపల అయితే బాటంలో కూడా చూసుకుంటే 2 డార్స్ అయితే ఇచ్చామండి. డ్రాయర్స్ అయితే చూసుకోవచ్చు మీరు, 2 ఇచ్చాం. మనం ఎక్కడ ఏ వర్క్ చేసినా సరే మెటీరియల్ విషయంలో అయితే కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ప్రతిదీ కూడా మనం 1.5 అక్రిలిక్ లామినేట్తో అనేది వర్క్ అనేది చేయడం జరుగుతుందండి. సో మీకు కావాలంటే లో బడ్జెట్లో కూడా మన వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన దగ్గర. సో నా ఛానల్ అయితే మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి, లైక్ చేసుకొని షేర్ చేసుకొని నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.